హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన వైట్ సాస్ పాస్తాను ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాస్తాను ఉడికించుకోవడానికి 1/2 లీటర్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. దీనిని బాగా మరిగించుకొని తరువాత దీనిలో 1 కప్పు పాస్తాని యాడ్ చేసుకొని 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన పాస్తాని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనిలో ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్స్ని, ఒక విజిల్తో ఉడికించిన పచ్చి బఠానీ, కొద్దిగా క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో 1 గ్లాస్ పాలు పోసుకొని అది దగ్గర పడేంత వరకు నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఇది దగ్గర పడిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన దానిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకొని కలుపుకొని దీన్ని కూడా 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్తో డెకరేట్ చేసుకోండి. అంతేనండి, వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.